ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగన్కి షాక్ ఇచ్చిన మోదీ ఇంతకీ ఏ విషయంలో షాక్ ఇచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉన్న టాక్ ఏంటి అని అంటే మోదీ గారికి జగన్కి మధ్య. మోదీ గారు జగన్ అనేసరికి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, 2018లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే తెగదెంపులు చేసుకున్నారు బీజేపీతో, ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి ప్రత్యేక హోదా మీద, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారు. సో ఏదో శత్రువు మిత్రుడనే ఉంటుంది కదా సూత్రం, ఆ సూత్రం ప్రకారంగా మోదీకి దగ్గర అయిపోయాడు జగన్. సరే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు, మోదీ కూడా అలాగే. అంటే కేంద్రంలో ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా బీజేపీ అంటే చాలా, వైసీపీ అంటే చాలా సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. ఇక అదంతా తెలుసు. కానీ వీటన్నిటికీ మళ్ళా చెక్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు. అదేమిటి అంటే 2024 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కూటమిలోకి బీజేపీ ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుబట్టి తీసుకొచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో తెలియదు, కానీ ఇక్కడ అక్కడ ఎన్డీఏ భాగస్వాములు అధికారంలో ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఉన్న సీట్ల మీద ఆధారపడి ఉంది కేంద్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులుగా భావించి మనం నిధులు తెచ్చుకోవడం కావచ్చు, వేగవంతంగా పనులు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే కొంత ఇప్పుడు ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భాగస్వాములు కదా, వీళ్ళ సీట్లే కీలకం కాబట్టి. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియదు ఏముంది, మోదీ గారికి పవన్ అంది అని తుఫాన్ అని చెప్పేసి అన్నారు. సో దానికి కారణం ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను చెప్పుండా. సో ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడానికి కూడా పవన్ వేసిన అడిగే కీలకమైంది అని చెప్పేసి, అంటే బీజేపీని ఈ పొత్తులోకి తీసుకురావటం. సో ఈ సీట్లు అక్కడికి అవసరం అవటం అలా జరిగింది. సో ఇది ఇలా ఉండుంటే ఇప్పుడు మరి బీజేపీ 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంటుందా? ససేమిరా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కీలకం కాబట్టి ఆ ప్రయారిటీ బేసిస్ అనేది మారిపోద్ది. అప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కోపంతోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి దోస్తి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీట్ల పైన ఆధారపడి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టాలి మోదీ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ అవి సఫలీకృతం అవ్వట్ల వైసీపీ వాళ్ళు. సో దీనికి ప్రధానంగా మనం ఉదహరించవలసింది, దాన్ని నిదర్శనంగా తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? గత 2 నెలలుగా విపరీతంగా ఢిల్లీలో ప్రధాని మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లా. ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వం అని మాత్రం చెప్పరు కదా. సో ఈసారి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, లేదా వచ్చే నెలలో చూద్దాం, ఆ తరహాలో ఎక్కడికక్కడ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మోదీ గారి అపాయింట్మెంట్ ఎందుకు అడుగుతున్నారు అనేది కీలకం. సో ఏమై ఉండొచ్చు అంటారు? మీకు గనక కొంచెం ఒక 2 నెలల క్రితం నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో ఈడీ ఎంటర్ అవటం, ఆ తర్వాత ఇప్పుడు ఈ కారుమూరి ఫ్యామిలీ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, అట్లాగే మరికొంతమంది కావచ్చు, వీళ్ళందరూ ఈ లిక్కర్ కుంభకోణం ఇక ఆల్మోస్ట్ ఆల్ క్లోజింగ్కి వచ్చేసింది, ఇక ఎండింగ్లో ఉంది. సో ఏమీ చేయలేని పరిస్థితి, ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. కాబట్టి ఇక ఒకసారి మోదీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఏమైనా సరే మంతనాలు జరిపే ఆస్కారాలు ఉన్నాయా, అందు గురించే అపాయింట్మెంట్ అడిగారా, ఈ విషయం వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు గ్రహించలేరా? అందరూ రాజకీయ ఉద్దండులు, ఎవరు తక్కువ కాదు. సో ఖచ్చితంగా వస్తారు. మనం మొహవాటం కొద్దీ మళ్ళీ అది ఇది అని ఉంటుందేమో అనే ఉద్దేశం మీద ఎందుకు ఈ గోలంతా. ఇప్పుడు ప్రస్తుతం అసలుకే మన పరిస్థితి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు, పైగా వాళ్ళు మన భాగస్వాములు అయినప్పుడు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే ఏ రకంగా ఉంటుంది, పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి అనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. సో అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ జరిగినప్పుడు కావచ్చు, అరెస్ట్ చేసినప్పుడు సో ఏ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి ఏంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉంది. అలాగే వీళ్ళు ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తాయో తెలుసా, చెక్ చేస్తూ ఉంటాయి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గర అప్డేటెడ్ రిపోర్ట్ కూడా ఉంటుంది.
సో ఆ గ్రాఫుల్ని పరిశీలించుకుని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే ఏమాత్రం కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగులు వేస్తున్నాయి ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఇక మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎలా కూడా దగ్గరికి పెట్టుకోకుండా ఉంటే బెటరు. సరే ఇక కూటమి ఇప్పుడు ఆ లీడింగ్లోనే ఉంది, ఇంకా గ్రాఫ్ కూడా అట్లాగే నిలబడి ఉంది, వైసీపీ ఏం పికప్ అవ్వట్లేదు. సార్ అనవసరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు తగిలించుకోవడం అనే ఉద్దేశంలో ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? సో ఇప్పుడు ఒకవేళ ఆ ఈడీ భయం ఏమైనా పట్టుకుందా అనేది ప్రశ్నలు. ఇలా కాకుండా లేకపోతే ఏదో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, ఇతరత్ర జరిగినాయి అని చెప్పేసి చెప్పడానికి అవి అయితే 100% జరగవు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టుల్లోనే జడ్జిమెంట్ వచ్చేసింది. ఆ కేసులో పిటిషన్లను కొట్టిపడేశారు. కాబట్టి ఒకవేళ అవి తీసుకెళ్ళి మోదీ గారి ముందు పెట్టినా అది మీనింగ్లెస్ అవుతుంది. అదేంటి కోర్టులోనే కొట్టేస్తే దాని మీద మళ్ళీ ఇంకేం చేస్తారేంటి అని చెప్పేసి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ డిఎస్సికి సంబంధించిన అంశాలు ఏమీ లేవు. ఇంకేమైనా జరిగితే ఇదిగో కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అంటారు. ఒకవేళ కేసులు పెడుతున్నారు అని అంటే మరి కోర్టులు ఏం చేస్తూ ఉంటాయి? కేసులు ఏమైనా కక్షపూరితంగా చేస్తున్నారా? ఒకవేళ 2 వీడియోలు ప్లే చేసి చూపించారనుకోండి, అసలు వైసీపీ వాళ్ళు ఏం చేశారు ఏంటి అని కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా డిస్టర్బ్ చేస్తున్నారు అనేది కావచ్చు, ఆల్రెడీ ప్రీవియస్ ఫైల్స్ అవి చూపించారనుకోండి, మరలా అది వాళ్ళకే నష్టం. కాబట్టి వాటిని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మోదీ గారి దగ్గర లేవనెత్తుతారా అంటే కష్టమే. ఇంకా ఏదైనా ఛాన్స్ ఉంది అంటే ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో అయ్యి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది కూడా 100% మనం ఇదే అయ్యి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు అని మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఆయన ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అంతెందుకు మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలుమార్లు మోదీ గారిని కలిసి వచ్చారు. ఎందుకు కలిసి వచ్చారో ఏమైనా తెలుసా ఎవరికైనా? తెలియదు. వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర బొమ్మ తీసుకెళ్తారు, ఫోటో దిగుతారు, బాగానే ఉంటుంది. ఏదో ఒక 20 నిమిషాలు అరగంట కూడా ఉండదులేండి, పావు గంట 20 నిమిషాలు చర్చ జరుపుతారు. కొన్ని రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా చర్చ జరిగితే ఖచ్చితంగా ప్రెస్ మీట్కి అడ్రస్ చేయొచ్చు, ఇదిగో మేము ఈ అంశాలపైన మాట్లాడామని. ఏ రోజు ఏమి ఉండదు. ఏదైనా ఉంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెస్ నోట్లో రిలీజ్ చేసింది కూడా ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అదే కనుక మీడియా ముఖంగా మాట్లాడారు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ నేషనల్ మీడియా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా పలు ప్రశ్నలు కూడా సంధిస్తారు. ఆ సంధించినప్పుడు మరి ఎటువంటి సమాధానాలు చెప్పగలిగేవాళ్ళు. ఒకవేళ అటు ఇటు ఏదో మతలబు చేసి ఉన్నది లేదు లేని ఉన్నట్టుగా చెప్తే రేపు వాటిపైన ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సో ఈ నేపథ్యంలో వీటన్నిటి గోల ఎందుకు సింపుల్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే అయిపోద్దని ఉద్దేశంతో చేశారేమో తెలియదు. కానీ అప్పుడు అనేక మార్లు కలిశారు. రాష్ట్రానికి ఒరిగింది ఏంటి అంటే ఏం లేదు. ఎందుకంటే ఈయన అధికారంలోకి రాగానే ఆ ప్రత్యేక హోదా అనేది గాడి వదిలేశారు. అదేమిటి అంటే మన దగ్గర ఉన్న సీట్ల మీద ఏం ఆధారపడలేదు కదా అని. అదేదో ముందే చెప్పేసి ఉంటే బాగుంటుంది. మన దగ్గర ఆధారపడే సీట్లు ఉంటే ఖచ్చితంగా నేను అడుగుతాను, లేకపోతే అడగలేను అని చెప్పేసి అనొచ్చుగా, లేదా కేంద్రం మెడలు ఉంచి మరి తెస్తానని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎవరు మెడలు ఎక్కడ ఉంచారు ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టమైన వైఖరి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే ఏముంది, అక్కడ వైసీపీ చాలా డౌన్ఫాల్లో ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైనా రాజకీయమే కదండి, బలం ఉన్నప్పుడు అవసరం అనుకున్నప్పుడు పక్కన పెట్టుకుంటారు. లేదనుకోండి ఆ బలమే లేనప్పుడు నాతో నీకేం పని, ఆ గ్రాటిట్యూడ్లో అవే ఉండవు రాజకీయాల్లో. ఏదైనా ఉంటే ఆ సమయంలో బలంగా సీట్లు ఉంటే చేతిలో రాజకీయంగా ఉపయోగపడతారు, బిల్లులు పాస్ చేసుకోవచ్చు, అంతవరకే. బలం లేదా తీసే. ఇప్పుడు సాధారణంగా ప్రజలు ఎలా ఉంటుందంటే బాగా డబ్బు ఉన్నవాడే మావాడే అని బంధుత్వం కలుపుకుంటారు. ఆ డబ్బే లేనాడు ఏదో దూర చుట్టంలే అని చెప్పేసి అంటారు, కానీ మా దగ్గర బంధువు అని చెప్పేసి మాత్రం చెప్పుకోరు. ఎందుకు? డబ్బు. అలాగే రాజకీయాల్లో ఏం కావాలి? డబ్బు కాదు, సీట్లు ముందు, బలం. ఆ బలం ఉందనుకోండి మావాడే, బలం లేదనుకోండి మాకు అవసరం లేదు. ఆ తరహాలో ఉంటుంది. ఇవన్నీ తెలియదే ఉంది. సో అందుగురించే ఇప్పుడు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మోదీ గారి అపాయింట్మెంట్ అయితే దొరకట్లేదు అని చెప్పేసి అయితే మాత్రం మీడియా వర్గాల్లో విపరీతంగా చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏమైనా చూసుకుంటారా? ఇంకొక వాదన కూడా ఉంది. ఆయన మాట్లాడితే బెంగళూరులో ఉంటున్నారు, డీకే శివకుమార్ గారితో బాగా అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు, కొన్ని కండిషన్లతో ఏదైనా అవకాశం ఉంటే చూస్తామంటున్నారు. అది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం కోట ప్రభుత్వ అధికారం ఉంది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగానో ఎట్లాంటి పనులు చేస్తారనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు. సో అంత ఫూలిష్గా కూడా ఆయన ఏమి కాంగ్రెస్ వాళ్ళతోనో మంత్రాలు జరుపుతారైతే మాత్రం అనుకోను. మరి చూద్దాం. మోదీ గారు అయితే మాత్రం అపాయింట్మెంట్ ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు. మరి భవిష్యత్తులో ఏమైనా ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఒకవేళ దేని గురించి ఆయన మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.